ఆసియా కప్లో భాగంగా పాక్తో మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బౌలింగ్లో పాక్ను 127 పరుగులకే కట్టడి చేసింది భారత్. తర్వాత ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. 15.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఇక భారత్ గెలుపుతో క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఆసియా కప్ 2025లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించిన భారత్ పాక్ను చిత్తు చేసింది. బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లతో చెలరేగగా, బ్యాటింగ్లో ఓపెనర్ అభిషేక్ శర్మ 31, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 47 పరుగులతో రాణించడంతో పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. ఆదివారం రాత్రి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. తర్వాత 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పాక్ బౌలర్లలో సయీం ఆయూబ్ ఒక్కడే 3 వికెట్లు తీశాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ సయీం ఆయూబ్ తొలి బంతికే హార్దిక్ పాండ్యా బౌలింగ్లో డకౌట్ అయ్యాడు. ఈ షాక్ నుంచి తేరుకోకముందే రెండో ఓవర్లో మహమ్మద్ హరీస్ను పెవిలియన్కు పంపాడు బుమ్రా. దీంతో 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోవడంతో పాకిస్తాన్ తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయింది. వికెట్ కాపాడుకునే క్రమంలో ఫఖర్ జమాస్, ఫర్హాజ్ నెమ్మదిగా బ్యాటింగ్ చేశారు. పవర్ ప్లే తర్వాత ఒక్కసారిగా పాక్ ఇన్నింగ్స్ కుప్పకూలిపోయింది. ఫఖర్ జమాస్తో పాటు కెప్టెన్ సల్మాన్ అలీ అఘా 4 పరుగుల వ్యవధిలోనే వెనువెంటనే అవుట్ అయ్యారు. అసలే కష్టాల్లో ఉన్న పాక్ జట్టుకు కుల్దీప్ యాదవ్ కోలుకోలేని షాక్ ఇచ్చాడు. 13 ఓవర్లో హసన్ నవాజ్, మహమ్మద్ నవాజ్లను వరుస బంతుల్లో అవుట్ చేశాడు. దీంతో పాకిస్తాన్ 64 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో పాకిస్తాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ షహీద్ అఫ్రిది చివర్లో జట్టును ఆదుకున్నాడు. కేవలం 16 బంతుల్లోనే 4 సిక్సర్లతో 33 పరుగులు చేసి పాక్ స్కోర్ను 120 పరుగుల మార్కుకు చేర్చాడు. భారత బౌలర్ల విజృంభణతో తొలి 10 ఓవర్లలో 49 పరుగులు మాత్రమే చేసిన పాకిస్తాన్ చివరి 10 ఓవర్లలో 78 పరుగులు చేసి పర్వాలేదనిపించింది. ఇక ఓవరాల్గా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది పాక్. నూట 128 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ సునాయాసంగా టార్గెట్ను ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 31 మెరుపు ఆరంభం ఇవ్వగా, ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 47, తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ 31 పరుగులతో రాణించడంతో భారత్ విజయం సాధించింది. టీమిండియా ఇన్నింగ్స్లో టెస్ట్ కెప్టెన్ గిల్ ఒక్కడే నిరాశపరిచాడు. అభిషేక్తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన గిల్ 2 ఫోర్లు బాది మంచి టచ్లో కనిపించాడు. కానీ ఆ తర్వాత వెంటనే సయీం ఆయూబ్ బౌలింగ్లో షాట్కు యత్నించి స్టంప్ అవుట్ అయ్యాడు. గిల్ 10 పరుగులతో అవుట్ అయినా అభిషేక్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. కెప్టెన్ సూర్యతో కలిసి పాక్ బౌలర్లపై 4లు, 6లతో ఎదురుదాడి చేశాడు. 13 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్స్లు బాది 31 పరుగులు చేశాడు. ఈ క్రమంలో వేగంగా ఆడబోయి సయీం ఆయూబ్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ రూపంలో వెనుదిరిగాడు అభిషేక్. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన తిలక్ వర్మతో కలిసి సూర్య ఇన్నింగ్స్ గాడిన పెట్టాడు. పాక్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో సూర్య, తిలక్ భాగస్వామ్యాన్ని సయీం ఆయూబ్ విడదీశాడు. అద్భుతమైన బంతితో తిలక్ వర్మను క్లీన్ బౌల్డ్ చేశాడు సయీం ఆయూబ్. అప్పటికే టీమిండియా విజయం ఖరారు కావడంతో కెప్టెన్ సూర్య చివరి వరకు అజేయంగా నిలిచి లాంఛనంగా పూర్తి చేశాడు. ఈ గెలుపు పహల్గాం బాధిత కుటుంబాలకు అంకితం చేస్తున్నామన్నారు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. పాక్పై భారత్ గెలవడంతో అటు విదేశాలతో పాటు ఇటు భారత్లోనూ క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.